ఎందుకంటే గారు మీకు ఓటు ఉందా? ఉందండి. పాలకొల్లోనే ఉందా? అవునండి. ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? రామానాయుడు గారికి అండి. ఏంటండి రామానాయుడు గారికి అండి. వైసీపీ నవరత్నాలు అమలు చేసింది, వైసీపీ అన్ని పథకాలు చేసింది, నవరత్నాల వల్ల ఎవరో కొందరికి ఉపయోగపడి ఆయన చేసిన డెవలప్మెంట్ కనబడుతుంది కదా, మీరు చూసారు కదా. అంతే అంటారా? రామానాయుడు గారి గుర్తేంటి? ఫ్యాన్ కదా? సైకిల్ అండి. సైకిల్ అండి. ఫ్యాన్ కదా? సైకిల్ అండి. పక్కా అండి. అంతేనా? నేను జనసేన అండి. మాకు అక్కడ ఎలాగ సైకిల్కి వేయాలి వాళ్ళది. కూటమిలో అలా కాకపోయినా ఆయన ఫ్యాన్ నిలబడినా సరే ఆయనకి వ్యక్తిగతంగా ఆయన చేసిన అభివృద్ధి అలాంటిది. ఆయన ఫ్యాన్ అయితే ఫ్యాన్, ఆయన చేసిన అభివృద్ధి అలాంటిది. అదే వ్యక్తిగతంగా. ఇప్పుడు మాకు హిందూ శ్మశాన వాటికి ఉంది, ఇదివరకు లోపలికి వెళ్ళి వాళ్ళు కదా, ఇప్పుడు పార్క్ లాగా ఉంది. మీరు చూస్తే మీరు శ్మశానం అని ఆశ్చర్యపోతారు. అంత అభివృద్ధి చేశారండి ఆయన. అందుకే ఆయన ఇండిపెండెంట్ చేసినా ఆయనకి వెళ్ళిస్తాడండి. సూపర్. నో డౌట్ అండి. వన్ సైడ్ అండి. జగన్ గారు వచ్చి నిలబడినా రామానాయుడు గారి మీద గెలవలేరు. జగన్ గారు నిలబడినా కూడా గెలవలేరు. అమ్మ మీ పేరు? గంగారత్నం. గంగారత్నం గారు ఓటు ఉందా మీకు? ఓటు ఉంది. కిందసారి ఓటేసారా? వేసామండి. ఈసారి వేస్తారా? ఎవరికి వేస్తారు? మాకు నిమ్మల రామానాయుడు గారు. నిమ్మల రామానాయుడు గారా? ఏది అదే ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేస్తున్నాడు? ఆయన కాదండి, సైకిల్. సైకిలా? సైకిల్ అండి. అంతేనా? అంతేనండి. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? సైకిల్ గుర్తుకే. అదే ఎందుకు? ఆయన అందరికి మేలు చేశారు కాబట్టి. ఎవరిని అడిగిన చెప్తున్నారు. ఏం చేశారమ్మా మేలు? నిమ్మల రామానాయుడు గారు అంటే పాలకులకు చాలా ఉపకారం చేశారండి ఆయన. మన పరిస్థితి ఏంటి? మా పరిస్థితి చెప్పేసింది కదండి ఇవిడి. మాది పూర్వం నుంచి సిపిఎం. అదే ఇంకా మాట్లాడక్కర్లేదు. ఎవరు గుర్తు? తానే కదా మా గుర్తు ఇప్పుడు సైకిల్. సైకిలా? సైకిలేనా? వైసీపీ పార్టీ సైకిల్. వైసీపీ ఏం లేదండి. వైసీపీ ఏ తాత్కాలికంగా కనబడమే తప్ప ఏం లేదు.